ఎప్పటికీ డిమాండ్ తగ్గని బిజినెస్ ఏదైనా ఉందా అంటే అది ఫుడ్ బిజినెస్. ఈ క్రమంలోనే చిన్న పెట్టుబడితో సొంత వ్యాపారం ప్రారంభించాలని భావించే యువతలో ఫుడ్ రంగంపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా 2 లక్షల పెట్టుబడితో హోటల్ లేదా టిఫిన్ సెంటర్ మొదలు పెట్టొచ్చా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. వ్యాపార నిపుణుల ప్రకారం సరైన ప్రణాళిక ఉంటే చిన్న స్థాయిలో ఈ బిజినెస్ ప్రారంభించడం సాధ్యమే. అయితే 2 లక్షల బడ్జెట్తో పెద్ద రెస్టారెంట్ ప్రారంభించడం కష్టం అయినప్పటికీ చిన్న టిఫిన్ సెంటర్, బ్రేక్ఫాస్ట్ పాయింట్, టీ స్నాక్స్ స్టాల్ వంటి మోడళ్లతో మొదలు పెట్టవచ్చు. అద్దె తక్కువగా ఉన్న ప్రాంతం ఎంచుకుంటే పెట్టుబడి నియంత్రణలో ఉంటుంది. స్టవ్, గ్యాస్, పాత్రలు, టేబుళ్లు, కుర్చీలు, ముడి సరుకు కోసం ప్రారంభ ఖర్చు సాధారణంగా ఈ బడ్జెట్లోనే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక లాభాల విషయానికి వస్తే ఇది పూర్తిగా లొకేషన్, కస్టమర్ రద్దీ, ధరల వ్యూహం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు రోజుకు 100 నుంచి 150 ప్లేట్లు టిఫిన్ లేదా స్నాక్స్ అమ్మగలిగితే సగటున 3,000 నుంచి 6,000 వరకు రోజువారీ టర్నోవర్ సాధ్యమవుతుంది. ఖర్చులు తీసేసిన తర్వాత రోజుకు సుమారు 800 నుంచి 1,500 వరకు నికర లాభం రావచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే పరిశుభ్రత, రుచికరమైన ఆహారం, స్థిరమైన నాణ్యత, సరైన ధరలు ఉంటే కస్టమర్లు త్వరగా పెరుగుతారని నిపుణులు సూచిస్తున్నారు. ఆన్లైన్ డెలివరీ యాప్లను నమోదు చేసుకుంటే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తానికి 2 లక్షలతో చిన్న స్థాయి హోటల్ బిజినెస్ ప్రారంభించడం సాధ్యమే. అయితే పెద్ద లాభాలు వెంటనే ఆశించకుండా స్థిరంగా కస్టమర్ బేస్ పెంచుకుంటూ ముందుకు సాగితే ఈ క్రమంలో మంచి ఆదాయం పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.